ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు చూసే విధానమే మారిపోతుంది. ఎందుకంటున్నానో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకో ఏమో మనం లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో కొంచెం ఆగి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కొద్దిగా గట్టిగా గుద్ది చిన్న మోటివేషన్ అయితే ఇస్తారని అనుకుంటున్నా. అండ్ మీరు చేసే చిన్న సపోర్టే రేపు దీనికంటే మంచి అవుట్పుట్ తీసుకొని రావడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా చేస్తారనే కోరుకుంటున్నా. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే డైలీ బ్లాగ్స్ పెడతామని అన్నావు బ్రో, డైలీ బ్లాగ్స్ పెడతలేవు ఎందుకని. సో వాళ్ళందరికైతే ఫస్ట్ చెప్పేది థ్యాంక్ యూ. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన కొత్తలో చూసి వెళ్ళిపోతారని అనుకున్నా, కానీ మీరు ఫోన్ చేసి మళ్ళీ అడుగుతున్నారు. అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఉంటారు, ఫోన్ చేసి అడుగుతున్నారు ఇంకొంచెం బెటర్ చేయరా వీడియోస్, ఇంకొంచెం డైలీ బ్లాగ్స్ బెటరా అని. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే వస్తుంది. సో ఇంకా ఫుల్ టైం దీనిపైనే ఫోకస్ పెట్టాలనుకుంటా. ఖచ్చితంగా పెట్టి దీనికంటే మంచి అవుట్పుట్ అయితే మీ ముందుకు తీసుకుని వస్తాను. సో బ్లాగ్ స్టార్ట్ చేద్దామా. సో చెప్పేది ఏంటంటే ఈ పొలం అయితే మనది కాదు, మీరు విన్నది నిజమే. ఈ పొలం మాది కాదు, ఇక్కడ వర్క్ చేస్తాం. ఇప్పుడు ఎలా అంటే మన సిటీలో ఉంటే రూమ్ రెంట్కి ఎలా తీసుకుంటామో ఇక్కడ విలేజ్ సైడ్ కూడా అంతే. అంటే భూమి లేని వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఇట్లా తీసుకొని వర్క్ చేసుకొని తీసుకుంటారు. ఇప్పుడు తీసుకున్న దాంట్లో 30% ఓనర్కి ఇచ్చి 70% తీసుకోవాలి. మళ్ళీ దానిపైన ఖర్చు చేసిన మొత్తం ఇప్పుడు ఫర్టిలైజర్ కానీ దాన్ని దున్నిపియడం అన్నీ చేస్తారు కదా, అన్ని ఖర్చులు పోగా వచ్చేటితోనే కుటుంబం అయితే నడుస్తుంది. సో కనిపిస్తుంది చూడండి, ఇది మొత్తం ఒక 5 acres ఉంటుందేమో. దీన్ని మొత్తం డాడీ చూసుకుంటాడు, మా డాడీ ఒక్కడే హ్యాండిల్ చేసుకుంటాడు. నన్ను అయితే ఇటు సైడ్ చేయడం చాలా ఈజీ అంటుంటారు కదా, అయితే ఈ పంట పండించడం చాలా ఈజీ అని అంటారు కదా. పొలంలో దిగి కష్టపడ్డోడికి తెలుసు ఆ విలువ. అందుకే ఏమో మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాడు మంచిగా చదువుకోరా అని. అప్పుడు అర్థం కాలే, అది ఇప్పుడు చూస్తున్నప్పుడు గుర్తుకొస్తుంది. వాళ్ళ లైఫ్ని కూడా ఇంకొంచెం బెటర్గా చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలనే ఆలోచన పుడుతుంది. చూద్దాం ఎట్లా పోతే అట్లా. అండ్ చెప్పాలనుకుంది ఏంటంటే బాగుంటుంది ఒకసారి. ఇప్పుడు ఎలా అంటే వన్స్ మీరు ఈ పొలంలో అయితే ఈ పొలం సైడ్ వచ్చారనుకో, మీకు ఆ పొలం నుండి వచ్చే గాలి కానీ ఆ నేచర్ కానీ అలర్ట్ అయిపోతారు. ఇప్పుడు అక్కడ ఉన్న కొద్దీ ఇక్కడే ఉండిపోవాలి అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది నిజమే, నేను ఎక్స్పీరియన్స్ చేసేదాకైతే అర్థం కాలే. అండ్ సాయంత్రం అవుతుంది, వెళ్ళాలి మళ్ళీ ఇంటికి. మళ్ళీ డాడీకి తెలిస్తే తిడతాడు ఎందుకు పోయినవరా ఆటోని. డాడీ రాకముందే పోవాలి, డ్యూటీకి పోయిండు. ఇక డాడీ వర్క్ చేసుకుంటాడు, ప్లస్ ఈ పొలం సైడ్ అంతా చూసుకుంటాడు. ఇక నేనైతే చాలా టైం వేస్ట్ చేసుకున్నా. ఇక ఎన్ని రోజుల్లోనే అలానే ఉంటాం. వాళ్ళ ఏజ్ పెరుగుతుంది, ఇక వాళ్ళ చేసి ఇక వాళ్ళ నుండి ఇన్కమ్ చాలా తక్కువ ఉంది. ఇక నేను ఎంత కష్టపడ్డా నాకు మహా అంటే మినిమం ఒక 20,000 రావచ్చు. ఇంకా ఎక్కువ చేసుకుంటే ఒక 30,000 అనుకో. ఎంత కష్టపడ్డా ఇక మనకు నెల మొత్తం కష్టపడి ఆ 30,000 50,000 కోసం ఎదురు చూడడం అయితే నాకైతే
అసలుకి నచ్చదు. ప్లస్ ఎవరి కిందైనా పని చేయాలంటే నాకు ఇక ఇగో అది నేను నా మనసు ఒప్పుకోదు ఎందుకు. ఫ్రీ బర్డ్ని నేను. సో నాకు నచ్చింది, నాకు కూడా కొన్ని స్కిల్స్ ఉన్నాయి కదా, ఇక దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నా. బిగినియర్నే, కొద్దిగా భయం అవుతుంది, బట్ చేసుకుంటూ పోతే అది అలవాటైపోద్ది. ఇక అలానే స్టార్ట్ చేస్తున్నాం మనం కూడా. సో దానికి తగ్గట్టు అయితే మీరు చాలా బాగానే సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు టైం అవుతుంది, వెళ్ళిపోవాలి ఇంటికి. సో నేను చెప్పేది ఏంటంటే, నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి, దానిపైన నేను వర్క్ చేసుకుంటా. నాకు ఇక్కడ పని చేయాలి, ఎక్కడ పని చేయాలి అనే కాన్సెప్ట్ అయితే నచ్చదు. మంచిదే, అది కూడా మంచిదే, కాకపోతే నా మైండ్ సెట్కి ఇది సెట్ అవ్వదు. అలా అనేసి ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టింది. చూద్దాం ఎంతవరకు వెళ్తాం ఏంటనేది. ఇక అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడు, ఇది దీంట్లోనే డాడీ ఉంటాడు. అంటే పొలం దగ్గర కట్టింది ఇది. చుట్టూ మొక్కలు ఉండే, పూల మొక్కలు ఉండే, ఇక అన్నీ నా మట్టి పోసి ఇక అన్ని అందరిని చంపేసిండంట, తెలియదు. ఇప్పుడు వేసిన ఒక గులాబీ పూల చెట్టు మాత్రమే ఉంది. ఇక దానికి కూడా వాటర్ మెల్లగా పోసేసి వెళ్ళిపోదాం. ఇక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి కంటెంట్తో, మరిన్ని కంటెంట్తో మీ ముందుకోసం కోరుకుంటూ, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.